నమస్కారం వెల్కమ్ టు ruchilu.com సేమియా పాయసంకి కావాల్సిన పదార్థాలు నెయ్యి జీడిపప్పు కిస్మిస్ పంచదార బాంబినో కస్టర్డ్ బాయిల్డ్ మిల్క్ సో సేమియా పాయసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసాము రెసిపీ ఎలా స్టార్ట్ చేస్తారు ఫస్ట్ కొద్దిగా నెయ్యి ఇవ్వండి ఓకే కాజు కిస్మిస్ రెండు కొద్దిగా ఫ్రై చేసేసి తీసేసుకొని ఒక బౌల్లో కొద్దిగా పాయసానికి కొద్దిగా టేస్ట్ వస్తుంది ఎప్పుడన్నా ఒక్కసారి కాబట్టి కొద్దిగా కాజు వేస్తారు కొద్దిగా నెయ్యి వేడెక్కాక కాజు కిస్మిస్ ఓకే రెండు ఒకేసారి ఫ్రై చేసేస్తున్నారు మీ హాబీస్ ఏంటి ఇంకా హాబీస్ లైక్ ఆల్మోస్ట్ అంత టైం ఏమి ఉండదు వర్కింగ్ ఉమెన్ కాబట్టి నార్మల్గా ఎప్పుడన్నా టీవీ చూస్తుంటాను బుక్స్ ఓకే చదువుతుంటాను మీరు ఏదైనా క్రేజీ థింగ్ చేశారా కాలేజ్ డేస్లో కానీ ఆర్ మర్చిపోయింది ఏదైనా షేర్ చేసుకోండి ఏదైనా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే నవ్వేస్తారు అలాంటిది ఏదన్నా అలాంటివియా ఏమీ లేదా టీచర్ని స్కూల్ డేస్లో వేయించడం కానీ ఆర్ బంక్ కొట్టడం కానీ ఆర్ ఆఫీస్లోనే ఏదన్నా ఫూల్ చేయడం కానీ ఏప్రిల్ ఫూల్ డే అప్పుడు అలా కూడా లేదా ఏం లేదండి మీరు చాలా సైలెంట్ అనుకుంటా సైలెంట్ సో నెయ్యిలో బాగా కాజు కిస్మిస్ చక్కగా ఫ్రై అయిపోతున్నాయి స్మెల్ భలే ఉంది నెయ్యి వాసన వచ్చేస్తుంది నెయ్యి వాసన కొద్దిగా లైట్ అనిపించేస్తుంది అలా ఆ నెయ్యి వాసనకి లైట్గా లైట్ బ్రౌన్ కాగానే తీసేసుకోవచ్చు బౌల్లో ఓకే డ్రై ఫ్రూట్ చాలా హెల్త్కి మంచిదండి అందుకనే రజనీ గారు కుక్ చేస్తున్నారు నేను ఒక్కొక్క డ్రై ఫ్రూట్ తింటూ హెల్తీ అవుతున్నాను అనమాట అండ్ నెక్స్ట్ మనకి నెయ్యితో ఈ కస్టర్డ్ సేమియా పాయసం చేసేసి ఇంకా లావ్ చేసేస్తారు బాగా హెల్తీ అయిపోతారు ఓకే సో నెక్స్ట్ ఏంటి దీంట్లోనే ఇంకొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఓకే బాంబినోని ఫ్రై చేసేసుకోవాలి అది కొద్దిగా ఉంటాము కొద్దిగా ఇద్దాము కొద్దిగా బాంబి సో ఎక్కువగా మీరు స్వీట్స్ చేస్తారా ఏం చేస్తారా టీవీలో చూసే రెసిపీస్ చేస్తారా చేస్తుంటానండి ఫ్లాప్ అయినా ఎక్కువ ఉన్నాయా ఓకే సక్సెస్ అయినా ఎక్కువ ఉన్నాయా ఓకే టేస్ట్ ఓకే ఎలా టేస్ట్ ప్రకారం బాగానే చేశాను ఇప్పటివరకు బాగానే చేశారు ఓకే కొద్దిగా ఇది బ్రౌన్ కాగానే ఓకే ఇంకో బౌల్లోకి తీసేసుకోవాలా అందులోనే మిల్క్ పోసేస్తారా పక్కన మనం మిల్క్ బాయిల్ చేసేసుకున్నాం అలా అని ఈ బౌల్ ఇచ్చేసాను మిల్క్ ఇచ్చేయమంటారా మిల్క్ ఇచ్చేసాను సో లైట్గా బాంబినో కలర్ మారే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో మిల్క్ పోసేసుకొని సో కస్టర్డ్ ఎప్పుడు యాడ్ చేస్తారు మీరు ఈ బాయిల్ కదా ట్విస్ట్ ఈ సేమియా పాయసంలో అదే ట్విస్ట్ అనమాట కస్టర్డ్ యాడ్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అవుతుంది అండ్ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది నార్మల్ పాయసం కొంతమంది ఇష్టపడరు అన్నట్టు లైక్ కొంతమంది బియ్యం రవ్వనా లేకుంటే సాబుదానా యాడ్ చేస్తుంటారు అలా కాకుండా కస్టర్డ్ యాడ్ చేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ చేంజ్ అవుతుంది కొద్దిగా ఇది బ్రౌన్ అయిపోయింది కదండి దీంట్లోనే బాయిల్ చేసేస్తాము ఇది కొద్దిగా వాటర్ కలిపేసుకొని బాయిల్ చేసేసుకోవాలి కొద్దిగా లైట్గా వాటర్ వేసేసుకొని ఓకే సో మనం గోల్డెన్ ఫ్రైడ్ అయిన బాంబినోస్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని సరిపడా కొద్దిగా ఓకే బాయిల్ అవ్వాలండి కొద్దిగా కంప్లీట్ బాయిల్ వాటర్లో చేస్తారా కొంచెం ఇందులో బాయిల్ అయ్యాక మళ్ళీ మనము పాలలో వేసేసి బాయిల్ చేసుకోవడం ఓకే కొద్దిగా పాలు బాగా మసలాక వేసేసుకోవాలి సో మీ అత్తగారు నేర్పించారు కాబట్టి తన బెస్ట్ డిష్ ఏది ఆర్ మీకు నచ్చేది ఏది తను చేసినప్పుడు తను గ్రీన్ మటన్ చేస్తారు బాగా చికెన్ నాన్ వెజ్లో బాగా చేస్తారు తను వెజిటేరియన్ కూడా చేస్తారు కానీ స్పెషలిస్ట్ ఇన్ నాన్ వెజ్ అండి ఓకే 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 మోస్ట్లీ నాన్ వెజ్ బాగా తింటారు అత్తగారు వాళ్ళు ఇంకా అది బాగా చేస్తుంటారు ఓకే మీరు చిన్నప్పుడు ఏమైనా నేర్చుకున్నారా హాబీస్
లైక్ సింగింగ్, డాన్సింగ్? ఏం లేదండి, నార్మల్గా ఒకటే కూతురని లాడుగా పెరిగాను. ఓకే. డాన్స్ అలాంటివి ఏమీ లేవు. నార్మల్గా స్కూల్కి వెళ్ళడం, బుక్ వామ్ ఉండే బాగా, సో బుక్స్తోనే కాలక్షేపం అయిపోయేది. ఇప్పటికీ యూ టేక్ టైం మీకోసం బుక్స్ చదవడానికి? టైమ్స్ లైక్ రేర్గా ఇప్పుడైతే. ఓకే. పెళ్ళయ్యాక చాలా మార్పులు వచ్చాయి. చాలా మార్పులు వచ్చేస్తాయి. మార్నింగ్ ఎలాగాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి, లంచ్ మార్నింగే మళ్ళీ కుక్ చేసి రెడీగా పెట్టేసేయాలి, అవి డిష్ అవుట్ చేసి టేబుల్ మీద పెట్టేసేయాలి, ఆఫీస్కి పరిగెత్తాలి, మళ్ళీ వచ్చేసి డిన్నర్, మళ్ళీ మార్నింగ్కి షాపింగ్, నైటే ఆలోచించేసుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్కి ఏం చేయాలి. లేకపోతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏం చేయాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అక్కడ 20 minutes అయిపోద్ది, కుకింగ్ చేయలేము, ఇంకా మళ్ళీ హడావిడిగా పరిగెత్తడం. సండేస్ ఏంటి, బయటికి వెళ్తారా, ఇంట్లోనే కుక్ చేస్తారా? ఇంట్లోనే కుక్ చేస్తుంటానండి. మోస్ట్లీ మా ఆయనకి బయట ఫుడ్ అసలు ఇష్టపడరు. ఓకే. ఏదైనా ఇంట్లో చేసుకుందాం అని అంటారు. ఓకే ఓకే. సో ఇది అయిపోయింది కదండి, ఇది ఆఫ్ చేసేసుకున్నాము. ఓకే. ఇది అలానే పక్కన పెట్టేసుకొని పాలు బాయిల్ అవుతుంది. బాయిల్ పాలు ఒకసారి కస్టర్డ్ ఇవ్వరు, ఒక బౌల్ కూడా ఇవ్వండి దాంతోపాటు. ఓకే. ఎంత కస్టర్డ్ వేస్తున్నారు మీరు? 2 spoons. 2 spoons. లైక్ చిన్న స్పూన్స్, టేబుల్ స్పూన్ చిన్నది, 2 spoons కస్టర్డ్. దీంట్లో వాటర్ కలుపుకోవాలి యాక్చువల్గా. ఓకే. డైరెక్ట్గా యాడ్ చేస్తే అది ఇలా ముద్దగా అయిపోతుంది, లమ్స్ ఫామ్ అయిపోతుంది. కొద్దిగా వాటర్లో కలిపేసుకొని. ఇది మీరే ట్రై చేస్తారా, ఎవరైనా చెప్పారా ఇలా కస్టర్డ్ యాడ్ చేయండి ఇంకొంచెం డిఫరెంట్గా? చాలా రేర్గా ఉంటుంది కదా, పాయసం చేసిస్తారు. ఇది మా అమ్మగారు ట్రై చేశారు అన్నట్టు, మా మదర్ కూడా బాగా కుక్ చేస్తారు. ఓకే. ఇంకా తను చెప్పారు ఇలా కస్టర్డ్ యాడ్ చేసి చూడు ఒకసారి, చేశాను ఇంట్లో, చాలా బాగా వచ్చింది అనేసి. ఇంకా మనకి మంచిగా కలర్ కూడా కొంచెం మారిపోయింది కస్టర్డ్ వేసిన తర్వాత, డిఫరెంట్ కలర్ వచ్చింది. కొద్దిగా షుగర్ ఇస్తారా, బట్ షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే. ఎంత అప్రాక్సిమేట్గా ఎంత తింటామో దాన్ని బట్టి, తక్కువగా తింటారు ఒక్కొక్కరు, మనం దాన్ని బట్టి వేసేసుకోవాలి షుగర్. ఒక బాయిల్ వచ్చాక బాంబినో యాడ్ చేసేసుకుందాం. సో బాయిల్ వచ్చేసింది కదండి, యాడ్ చేసేస్తారా? యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇంకొక బాయిల్ రాగానే మనము తీసేసుకుందాం సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. ఈ కస్టర్డ్ సేమియా పాయసం సింపుల్గా ఉంది, ట్విస్ట్ ఇందులో కస్టర్డ్ అనమాట. చాలామంది యూజువల్గా పాయసం చేస్తారు, కానీ ఏం చేసామంటే యాజ్ యూజువల్గా బాంబినో ఫ్రై చేసేసుకొని కొంచెం హాఫ్ ఇందులో కుక్ చేసేసాము. మళ్ళీ కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా గీలో ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత బాయిల్డ్ మిల్క్లో మనం ఒక 2 spoons కస్టర్డ్ని డైల్యూట్ చేసేసి యాడ్ చేయాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత బాంబినో యాడ్ చేసేసి మిక్స్ చేసేసేయాలి, అంతే. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అయిపోయింది కదండి, ఒక బాయిల్ వచ్చేసింది. డిష్ అవుట్ చేసేద్దామా? ఓకే. సో చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చాలా మంచి అరోమా వస్తుందండి. అసలు కలర్ కూడా రొటీన్గా కలర్ పాయసంది వైట్గా ఉంటుంది, కానీ ఇది చాలా డిఫరెంట్గా బాగుంది. పాయసంలోంచి మంచి కస్టర్డ్ స్మెల్ కూడా వస్తుందండి ఆ అరోమాలో, చక్కగా అసలు. కొంతమంది పిల్లలు ఇది నచ్చరు అన్నట్టు వైట్ మిల్కీగా, అందుకని కొద్దిగా కస్టర్డ్ యాడ్ చేస్తే కొద్దిగా డిఫరెంట్ ఫ్లేవర్, కొద్దిగా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లాగా వస్తుంది, అందుకని ఇష్టపడతారు పిల్లలు కూడా. ఓకే. ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్గా కస్టర్డ్ సేమియా పాయసం రెడీ. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. ఇందులో కస్టర్డ్ యాడ్ చేశారు, ఆ చక్క ఫ్లేవర్ తెలుస్తుంది. రొటీన్ పాయసం కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ కస్టర్డ్ ఫ్లేవర్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేటప్పటికి కన్సిస్టెన్సీ కూడా మారిపోయింది. సో చాలా థ్యాంక్స్ రజనీ గారు, మా కోసం హరియాలీ చికెన్ అండ్ కస్టర్డ్ సేమియా పాయసం చేసి చూపించినందుకు. థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్స్.